ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు రగిలిన మన రాయలసీమ ఆనందాలకు సంక్రాంతి చిరునామా పౌరుషాల వెలివేసిన పండుగ నీవు ప్రేమలతో ప్రతి గుండెల పెనవేశావు తెలవారుతుంటే రాజేసే భోగి మంట కొత్త అల్లుళ్ళతో కోనసీమ మురిసెనంట దేశ విదేశాల్లో ఉన్న తెలుగు బిడ్డలంతా ఊరిని తలుచుకొని తన్మయమే చెందెనట ఆట పాటలకే పట్టం కట్టి సంతోషాలకే శ్రీకారం చుట్టి తరలి తరలి వచ్చనదిగో సంక్రాంతి ప్రేమల చిరునామా రాయలసీమ అనురాగాల రాగం పాడేనమ్మా పసిడి కోనసీమ పంట చేల నడుమ పరువాల గోదావరి పారేనమ్మ పంటలు కానుక ఇచ్చి రైతుల కలలను తీర్చి పల్లెకు సరదా తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పచ్చి పాల జల్లు పచ్చని పొదరిల్లు పైరులతో పల్లెలన్నీ విలసిల్లు మంచు పూల జల్లు పరిమళాలు జల్లు వేలాది పూల కల్లాపిని జల్లు ఏరువాక ఎదల మీద పంటలు తీసి సంచార జాతికింత దానం చేసి గోమాత భూమాతల పూజలు చేసి హరిదాసుల కీర్తనలు గానం చేసి నల్లని నువ్వులేమో పెద్దలకు తర్పణము బొమ్మల కొలువులోన కొలువు తీరే పసితనము పసుపు కుంకుమలే పడతులకు వాయనము గగనం తాకునమ్మ గాలిలోన పతంగము స్వర్గానికి భూమి తెరిచిన ద్వారం ఉత్తర దిక్కున బాణుడి సంచారం తెలంగాణ ఆంధ్రులకు చెరిపెను దూరం రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎట్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకలు వేసే ఉత్సవమే సంక్రాంతి రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసే హరివిల్లు కురిసే మంచు జల్లు తెరిచే పూల కళ్ళు గొప్పెమ్మల తలపై పువ్వులు వర్ధిల్లు పట్టు పరిగిడి కట్టి సుక్కల వరసలు పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేదే సంక్రాంతి ప్రధాన కార్యదర్శి రాపర్తి గణేష్ గారిని కూడా వేదికపై మాట్లాడుతున్నాం. రాపర్తి గణేష్ గారు సంక్రాంతి పండుగ
అందులో భాగంగా కొత్త ఊరుడిని సృష్టిస్తూ మన పట్టణ మేలు సేవా సాయంగా మాడిశెట్టి స్వప్న శ్రీనివాస్ మీర్ గారు, అట్లాగే మా మేలు సేవా సంఘం జగిత్యాల పట్టణం వాళ్ళు కూడా కొద్దిగా ఇంకా ఎంకరేజ్మెంట్ కోసం కూడా చేయడం కోసం ఇట్లాంటి చిన్న చిన్న కానుకలు, అట్లాగే ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి తీసుకున్న వాళ్ళ విధానం కానీ వాళ్ళ కమిట్మెంట్ కానీ చాలా హర్షణీయము. ఇంతమంది మహిళలు ఇక్కడ ఒక కార్యక్రమం కోసం రావడము చాలా చెప్పగలను. అందరి తరఫున వారికి ధన్యవాదాలు. గౌరవించి ముగ్గుల పోటీ నిర్వహించిన అందరి పైనకెళ్ళి చూసిన తర్వాత ఇంత ఎండలో కూడా ఎంత కష్టపడి ముగ్గులు వేసిందంటే చాలా ఆశ్చర్యం వేసింది. అందరు చాలా బాగా వేసారు. కానీ తప్పనిసరిగా ముగ్గురిని తీయాలి కాబట్టి ఇష్టము. అంతేకాకుండా కన్సోలేషన్ ప్రైజ్ అందరికి కూడా ఉంటుంది. తర్వాత ఈ బహుమతి ప్రదానం చేసిన మాడిశెట్టి స్వప్న శ్రీనివాస్ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అందరికీ నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా మనము ఈ ముగ్గుల పోటీ అనేది సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. సంక్రాంతి పండుగ అంటేనే సంప్రదాయాల కలయిక. మన సాంప్రదాయాలు, మన ఆచారాలను మన భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ప్రతిదీ ఈ సంక్రాంతి పండుగ అంటే కోలాహలం, మొత్తం పండగ వాతావరణమే నెలకొంటుంది. గొబ్బెమ్మలు, హరిదాసు గీతాలు, భోగి మంటలు, చకినాలు, ఈ చలికాలంకు తగ్గట్టుగా అట్లా అన్ని కలబోత కలిసిందే సంబరాల సంక్రాంతి. ఈ సంక్రాంతి అందుకే ముందస్తు వేడుకలు మనం మేరు సంఘంలో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలకు అందరూ ఎంతో కష్టపడి ముగ్గులు వేయడం జరిగింది. ఎండ ఉన్నా కానీ ఎండను లెక్క చేయకుండా పోటీ పడి అందరూ ఒకరికి మించి ఒకరు ముగ్గులు వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. సోదరి మనులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముగ్గుల పోటీ అని చెప్పగానే చాలా ఆనందంగా వచ్చి ఇక్కడ అందరు ముగ్గులు వేశారు. పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బాగా వేశారు. ప్రైజ్ చేయడం అనేది చాలా టఫ్ కాంపిటీషన్ జరిగింది. మేడం వారు జడ్జిమెంట్ ఇస్తున్నారు, దాంట్లో మా ప్రమేయం ఏమీ లేదు. అందరూ విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ముందు ఇటువంటి మన ముగ్గుల పోటీ కానీ, ఇదివరకు జరిగినటువంటి గణపతి ఉత్సవాలు కానీ, అమ్మవారి బోనాలు కానీ ఘనంగా జరుపుకున్నాం. అలాగే ముందు కూడా మీరు అందరి సహకారాలు అందరితోని, మన పెద్దలు అన్న జీవనన్న గారి సహకారంతో ముందు అన్నీ జరుపుకుందామని పేరున కోరుకుంటూ కృతజ్ఞత. మేము మేడం ప్రతి సంవత్సరం ఇలాగే ముగ్గుల పోటీ చేస్తున్నాము. ఎంతో ఘనంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరూ. అదేవిధంగా మాకు మన జిల్లా ఎన్నికల ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. జీవన్ రెడ్డి సార్ గారు కూడా ప్రమాణ స్వీకార మహోత్సవానికి వచ్చారు. మా బాధలు అన్నింటినీ మేము సార్ ముందు ఇచ్చాము. అంతేకాకుండా మీరు కూడా వెన్నట్టుండి మహిళలకు ప్రోత్సాహంగా వారికి ఎన్నో సదుపాయాలు కల్పించాలని, వారికి పథకాలు కానీ ఇట్లా మహిళా సంఘాల ద్వారా కానీ ఇంకా ఏమున్నా వీరికి వెన్నట్టుండి మీరు కూడా ప్రోత్సాహం కల్పించాలని ఈ వేదికలో కోరుకుంటున్నాను. మేడం, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మనం ముగ్గుల పోటీ అనగానే పోయిన సంవత్సరం కూడా చాలా మంది విచ్చేశారు. ఇంకా దానికంటే ఎక్కువ అధిక సంఖ్యలో ఇప్పుడు రావడం జరిగింది ఉత్సవంతో. ఇప్పుడు వేసిన ముగ్గులు పోయినసారి కంటే ఇంకా చాలా ఘనంగా ఉన్నాయి. ఏది కూడా జడ్జిమెంట్ చేయాలంటే కూడా జడ్జిలు కూడా కొంచెం కన్ఫ్యూజ్ రావడం జరిగింది. ముగ్గుల పోటీలో మీ పేరు నమోదు చేస్తున్నారంటేనే మీరు గెలిచినట్టే ఊహించాలి. ప్రైజ్ ఎవరికి వచ్చినా కానీ మన అందరికి వచ్చినట్టే. దాంట్లో ఎలా అంటే మీరు మాకు పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికైతే ఫస్ట్ సెకండ్ అనేది అందరికీ రావు. కాబట్టి ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళకు కూడా పార్టిసిపేట్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఈ గిఫ్ట్స్ అందజేయడానికి పోయిన సంవత్సరం కూడా మనకు 3 గిఫ్ట్లు మాడిశెట్టి స్వప్న శ్రీనివాస్ గారు, బొంబాయి మేరు గారు అందజేయడం జరిగింది. ఈసారి కూడా మేము ఎందుకంటే వాళ్ళని ప్రతిసారి అడిగితే బాగుందని చెప్పి ఈసారి సంఘం నుంచే ప్రొవైడ్ చేద్దామని అనుకున్న బహుమతులు. కానీ ఆ శ్రీనివాస్ ఫోన్ చేసి ముగ్గుల పోటీలు వచ్చినాయి, మనకు ఏం కాంటాక్ట్ చేస్తలేరు, నేను బహుమతులు ఇస్తాను అనుకుంటున్నానంటే మీకు ప్రతిసారి మీరే మిమ్మల్ని అడిగితే బాగుంటుందని చెప్పి మేము అడుగుతానేమని మేము చెప్పినాం. కానీ అతను ఏమన్నట్టు లేదు, నేను ఈసారి నేను బొంబాయిలో కాదు ఈ పండగకి ఇక్కడికే విచ్చేసిన కాబట్టి నేను ఇవ్వదలుచుకున్నాను చెప్పి మరి అడిగి ఇవ్వడం జరిగింది అతను. అందుకని గిఫ్ట్లు ప్రొవైడ్ చేసిన మాడిశెట్టి స్వప్న శ్రీనివాస్ గారికి మా యొక్క సంఘం నుంచి ప్రత్యేక అభినందనలు.
ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు, మళ్ళీ మాజీ జిల్లా అధ్యక్షులు, జిల్లా మాజీ కార్యవర్గానికి, జిల్లా ఉపాధ్యక్షులకు, ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి అనగానే మహిళలకి ముందుగా గుర్తొచ్చేది ముగ్గులు, అలాగే పిండి వంటలు అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేటివి మన భారతదేశంలోనే ఎక్కువగా ఉంటాయి. అది మన భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు మనకు రావడం అనేది మన పూర్వజన్మ సుకృతము. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సంక్రాంతికి కూడా అదేవిధంగా ఈ ముగ్గులకు కానివ్వండి, అదేవిధంగా పిండి వంటలకు కానీ ఒక కాన్సెప్ట్తోనే అది తరతరాలుగా మనకు రావడం జరుగుతుంది. ఈ ముగ్గులకు సంబంధించి ఒక అంటే విషయాలు ఈ సంక్రాంతికి సంబంధించి కాబట్టి చెప్పదలుచుకున్నాము. సంక్రాంతి అనగానే మనకు చలికాలంలో వస్తుంది. దాదాపుగా ప్రతి సంక్రాంతి అనేది జనవరిలో వస్తుంది. చలి ఎక్కువగా ఉంటుంది. అంటే చలి ఎక్కువగా ఉన్నప్పుడు మనకి లేవగానే పని చేయాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి ముగ్గులు ఇప్పుడు ఎందుకంటే మనం ప్రతి రోజు ముగ్గేస్తాం, కానీ ఈ సంక్రాంతి నెలలో మాత్రం తింపుడు ముగ్గులు వేయాలి అనే ఒక సంస్కృతి ఉంది. ఆ తింపుడు ముగ్గులు ఎందుకు వేయాలి అంటే మన చేతులు చక్కగా రావడానికి, చేతులు తర్వాత పని చేసుకోవడానికి. అదేవిధంగా ఈ పిండి వంటలకు సంబంధించి పిండి వంటలు దాదాపుగా ఇప్పుడు వచ్చే మన ఈ సంక్రాంతికి చేసేదన్నీ కూడా నువ్వుల లడ్డూలు, సకినాలు, గారప్పలు అన్నింటిలో కూడా నువ్వులు ఉంటాయి. నువ్వులకు సంబంధించి ఎక్కువ వాడతాం. ఎందుకంటే నువ్వులు వేడికి సంబంధించి కాబట్టి నువ్వులు వాడినట్టయితే మన బాడీకి వేడి అంటే రావాలి కాబట్టి అలాంటి నువ్వుల పదార్థాలు తినాలి ఇప్పుడు మనం అనేది ఒకటి కాన్సెప్ట్ మనకి సంప్రదాయాలు. అదేవిధంగా ఇప్పుడు మనం ఇవన్నీ సంప్రదాయాలు మనం పాటిస్తున్నాము అంటే మన ఆరోగ్యం మనం చూసుకోవడానికి మాత్రమే ఈ సాంప్రదాయాలు రావడం జరిగింది. ఈ సాంప్రదాయాలను మునుముందు కొనసాగాలి అంటే ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది ముగ్గులు వేయడం కూడా మర్చిపోతున్నాము. అదేవిధంగా అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వాళ్ళని కూడా తప్పు పట్టలేము. ఎందుకంటే ఉన్న అపార్ట్మెంట్లో వాళ్ళు ముగ్గులు అంటే పిండితో కానీ ముగ్గుతో కానీ వేయలేరు, చాపీస్తో వేయాల్సిన పరిస్థితి. అంటే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి వేయలేదు, ప్లేస్ ఉండకను ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే జనరేషన్ గ్యాప్తో మన ఇండ్లు కూడా చిన్నగా ఉంటున్నాయి. కనీసం పెద్ద ముగ్గు వేసుకోలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితిలో కనీసం చిన్న చిన్న ముగ్గులు వేసినా ఈ సంక్రాంతికి వచ్చేసరికి ప్రతి ఒక్కరు మన ఇంటి ముందు కలర్ ముగ్గు పెద్దగా వేయాలి, ఎవరెంత పెద్దగా వేయాలనే ఆతృత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి సాంప్రదాయాలు మనకు వస్తున్నాయంటే మన పూర్వజన్మ సుకృతం అనుకొని మన భారతదేశంలో పుట్టడము. అదేవిధంగా మన పెద్దలు మనకు ఈ సంప్రదాయాలను మనకు తరతరాల నుంచి వస్తున్నాయి కాబట్టి ఇవి మన ముందు తరాల వారికి కూడా రావాలి అంటే తప్పకుండా ఇవన్నీ మనం పాటించి ముందు తరాల వారికి పాటించే విధంగా చేయాలి. అదేవిధంగా ఇలాంటివి ఇప్పుడు మేర సంఘం నుంచి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించినందుకు వారందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ మహిళలు అనేది ప్రతి ఒక్కరు దాంట్లో వేస్తారు, కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఇళ్లలో పని వదులుకొని అంటే ఇప్పుడు సీజన్ ఏంటంటే అప్పాలు చేశారు అందరూ, కానీ అవన్నీ కూడా వదులుకొని ఇంతమంది వచ్చిందంటే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మన సంక్రాంతి పండుగలకు సంబంధించి ఇప్పుడు ముగ్గులు నేను నిజంగా ఎక్కడికైనా వెళ్ళినా కానీ జడ్జిగా వెళ్ళనని చెప్తాను. ఎందుకంటే నాకు భయం, ఎవరికి ఏ ముగ్గు ఇచ్చినా ఎవరికి ఏది అంటే అందరూ చాలా బాగా వేస్తారు, కానీ ఏ ముగ్గు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మనం కంపల్సరీ చేయాల్సి ఉంటుంది. అలా చేయలేదు, చిన్న ముగ్గున్న అది కాన్సెప్ట్ ఉంటుంది, కానీ దానికి ముగ్గు ఇయ్యలేకున్నా బాధపడద్దు. ఎందుకంటే మనం పార్టిసిపేట్ అయినాం, అదొక్కటే ముఖ్యం. ఇందులో ఫస్ట్ సెకండ్ అనేది రావాలి కాబట్టి ఇవ్వడం తప్ప ప్రతి ఒక్క ముగ్గు కూడా చాలా బాగుంది. అన్నిట్లో ఇప్పుడు ఇక్కడ శ్రీ రామచంద్రుడు సీతారాములు వేశారు, అది చాలా బాగుంది. కానీ దానికి ప్రైజ్ అనేది ఎందుకు ఇవ్వలేదు అంటే ఇక్కడ కాన్సెప్ట్ సంక్రాంతికి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి సంక్రాంతికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ముగ్గులు, నారిదాసు, చెరుకు గడలు, కైట్ ఇవన్నీ ఏమున్నాయో వాటికి మాత్రమే తీసుకోవడం జరిగింది తప్ప ఆ ముగ్గు బాగాలేదని కాదు. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ ముగ్గుల పోటీ అని పెట్టడం జరిగింది, కానీ ఆర్ట్ అంటే ఒక రామచంద్రుడు నిలిచింది, అది ఆర్ట్ అనేది చాలా బాగా వేసిండ్రు. అది ఎవరో కానీ ఇప్పుడు నేను తెలుసుకుంటా, చాలా బాగుంది. మా పాప కూడా ఆర్ట్ వేస్తుంది, కానీ అట్లా ఆర్ట్ వేయడం అనేది ఒక కళ. ఆ కళను అక్కడ పెట్టడం అనేది చిన్నగా నిజంగా వాళ్ళందరికీ ఎవరు వేసిండో వాళ్ళందరికీ కృతజ్ఞతలు. కానీ అలాంటి ఇయ్యడానికి నేను బాధపడుతున్నాను. కానీ ఇప్పుడు
తీసుకొని అదేవిధంగా దాంట్లో ఏదైతే నారదాసుకి సంబంధించి పాలు పొంగించడము అవన్నీ చెరుకు గడలు ఏదైనా ఉన్నాయో అవన్నీ అలాగే తింపి ముగ్గులు అనగానే తింపాల్సిన చుక్కలు లేకుండా తింపాల్సిన ముగ్గులు కూడా కాన్సెప్ట్ తీసుకొని ఈ దానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక ముగ్గు ఉంది మేర సంఘానికి సంబంధించింది కాబట్టి మేర సంఘానికి సంబంధించిన కాన్సెప్ట్తో కూడా వేయడం జరిగింది కాబట్టి వారికి కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ మేర సంఘం ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎవ్వరూ ప్రైజ్ రాకుండా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనందరం కాన్సెప్ట్ ఏంటి ముగ్గులు వేయడము అందులో పార్టిసిపేట్ చేయడము. కాబట్టి పార్టిసిపేట్ చేయడమే చాలా మన ఆర్ట్ని ఇతరులకు తెలియజేసే విధంగా ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడమే గొప్ప. దాంట్లో పార్టిసిపేట్ చేసింది కాబట్టి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కంగ్రాట్స్ చెప్తూ, అలాగే రాబోయే సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ, ముందుగా రాబోయే సంక్రాంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరోసారి సంక్రాంతి ముగ్గుల పోటీలో ఎవరైతే విన్నర్స్ అయ్యారో వారందరికీ కూడా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఫస్ట్ ప్రైజ్ 9th నెంబర్ గట్ల ఝాన్సీ రాణి. ఫస్ట్ ప్రైజ్ సంక్రాంతికి సంబంధించిన భోగి కలమ అవి బాగా వేసారు. ఇచ్చినాం. కంగ్రాచులేషన్స్, నీట్గా ఉంది. ఎక్సలెంట్ వేసింది అమ్మాయి. శెట్టి రమాదేవి. ఇంత చిన్న అమ్మాయి ఇంత మంచి ముగ్గులు వేస్తుందంటే శ్రేయాన్వి రాగిల్ల శ్రేయాన్వి. చిన్న అమ్మాయి కన్య సాహితి సంగ సునీత. గోదెల మనీషా. గట్ల కావ్య. మాధవి. ఆసిని మాధవి. పిల్లలకు సెకండ్ వచ్చింది అమ్మాయి. అందరూ ఫస్ట్ వచ్చింది. సంగల్ రాగిల్ల లావణ్య. గంగా భవాని. ఇవాళ ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసినటువంటి మాదేవి ప్రత్యేక ధన్యవాదాలు. సన్మానం.
ఏ కార్యక్రమానికైనా మాకు ఎస్ఎస్ రాజమౌళి మేడం